హాయ్ అండి, ఇదిగో తీయకందండి. ఇది కూర చేస్తా. ముందుగా శుభ్రం కడిగేసి ముందు ఉడకబెట్టాలండి. ఇదిగో దీంట్లో మట్టి మొత్తము నీట్గా కడగాలండి. ఇదిగండి ఇట్లా 4 ముక్కలు కట్ చేస్తాను. ఇట్లయితే తొందరగా ఉడుకుతుంది. ఇట్లా వాటర్ వేసుకోవాలి. చూడండి, ఈ ములిగే వరకు వాటర్ వేయాలి. ఇప్పుడు ఉడకబెట్టాలండి. ఇదిగండి ఇట్లా మూత పెట్టేసి ఉడకబెట్టుకోవాలి. ఇదిగండి ఇట్లా ఉడకబెట్టేసాలి. ఇప్పుడు ఈ తోలంతా తీయాలండి, పొట్టు. ఇది ఎట్లా అంటే ఇప్పుడు ఉడకబెట్టేసాం కదండి, ఎట్లా అంటే ఈజీగా వచ్చేది పొట్టు. దాని గురించి 2 టమాటాలు ఉడకబెడుతుందండి. చింతపండు, ఆయిల్ ఒక 3 స్పూన్లు వేసానండి. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు చారు పులుపు వేస్తాను కదండి. మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, ఇది 2 ఉల్లిపాయలు వేగినవి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇదండి ముక్కలు చూడండి ఇట్లా కట్ చేసేయాలి. ఉల్లిపాయలు వేగిపోయినవి, ఈ ముక్కలు వేసాలి. దీంట్లో పసుపు, సరిపడ కారము, ఇదిగండి ఇట్లా ముక్కలు వేగాయి కదండి. ఇప్పుడు ముందుగా చింతపండు, టమాటాలు నానబెట్టాం కదండి, ఇదంతా వేసాలి. ఇదిగండి ఏమాత్రం గ్రేవీలాగా వేయాలి. చింతపండు, టమాటా వేసానండి. ఇది ధనియాల పొడి అండి, మసాలా పొడి, సరిపడ ఉప్పు, తీయకంద ఇది. కొంచెం గ్రేవీ అంతా దగ్గర పడేలాగా కొంచెం మూత పెట్టేసి ఉడకనివ్వాలండి. ఇదిగండి ఇట్లా గ్రేవీ అంతా చూడండి ఇట్లా దగ్గర అయింది. ఇట్లా ఉడికిపోతే చాలండి. ఆల్రెడీ ఉడకబెట్టేసాం కదండి, ఎక్కువ టైం పట్టదు. ఇట్లుంటే బాగుంటుందండి గ్రేవీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ఇదిగండి తీయకంద కూర రెడీ అయిపోయింది. ఇట్లా ఎవరు అన్నాలో వండి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.